హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఉంటుందన్నమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మార్నింగ్ అయితే నేను స్నానం చేసి వచ్చి ఇంకా పిల్లలకైతే నిద్ర లేపుతున్నానండి. ఇంట్లో దీపం అయితే అయిపోయిందనమాట. పిల్లలకి ఏంటంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. మార్నింగ్ 6:30 నుంచి అలా కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయండి. వాళ్ళకి క్రికెట్ మ్యాచ్ ఏదో ఉందని చెప్పి. అయితే ఇక్కడ ఏమైందంటే నేనైతే వాడికి క్రికెట్‌కి వెళ్ళమంటున్నాను. తనైతే వెళ్ళనంటున్నాడు. అయితే డైలీ వెళ్తాడు మార్నింగు 6:30, 7కి ఇలా స్టార్ట్ అయితాడనమాట. కాకపోతే ఈరోజు కొంచెం చెయ్యి నొప్పి కొడుతుందని చెప్పి వెళ్ళనంటున్నాడండి. ముందు రోజు నైట్ చెప్పాడు నాకు చెయ్యి నొప్పి అని చెప్పి. అయితే తగ్గిపోయింది కదా అని అనుకోని ఇంకా లేపాననమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తే ఇంకా ధర్నీష్ వస్తున్నాడులే అని చెప్పేసాను. ఇంకా వాడికైతే కోపం వచ్చింది. నేను వెళ్ళనని చెప్తుంటే నువ్వెందుకు నాకు బలవంతంగా పంపిస్తున్నావని కోపం అయిపోతున్నాడనమాట. అయితే నాకింకా తెలీదు తగ్గలేదని చెప్పి, ఇంక సరేలే ఇంకా చెయ్యి నొప్పి ఉంటే మరి వెళ్ళకులే అని చెప్పి ఇంక తనతో అయితే మాట్లాడేశాను. ఇంకా అక్కడి నుంచి పిల్లలకి లేపేశాను టైం అయిపోయిందని చెప్పి. ఇంక వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు. ఇంకా మరో పక్కైతే టీ అయితే అయిపోయింది. నేను మా వారైతే ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా కూర్చొని టీ అయితే తాగేస్తున్నాము. బొంబాయి చట్నీ ఏమి వద్దు వద్దు తినలేను వద్దు మీరు చేసుకున్నా వద్దు ఊతపంలు తింటావు కదా. ఇక్కడ ఏమైందంటే ఈరోజు టిఫిన్ గా ఊతప్పం వేద్దామని చెప్పి ముందు రోజు చెప్పాను కదా గ్రైండర్ పాడైపోయిందని చెప్పి ఇంకా రుబ్బైతే ఉంది. ఇడ్లీ పెడుతుంటే కొంచెం గట్టొచ్చేస్తున్నాయండి. ఇంకా అందుకని ఇడ్లీ పెట్టట్లేదు. ఊతప్పం చేస్తానంటే మా వారు ఊతప్పం అయితే ఓకే గాని పల్లీ చట్నీ చేయమంటున్నారు. పల్లీ చట్నీ గాని కొబ్బరి చట్నీ చేయమంటున్నారు. నేనైతే ఇంకా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేయను. ఈరోజు అంటే మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి ఈరోజు. అందుకే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ చేయకుండా ఇంకా బొంబాయి చట్నీ చేసేస్తానని చెప్పాను. ఇంక మా వారికైతే ఇంక అది నచ్చట్లేదు. ఇంకా నాకైతే టిఫిన్ వద్దు. మీరు మాత్రమే చేసుకోండి. ఇంక నేనైతే బయట తినేస్తానంటున్నారు. ఇంక మా వారు చెప్తే వినలేదు. ఇంక సరే నీ ఇష్టం ఇంకేం చేస్తావో చేసుకో అని చెప్పేసి ఇంక నేనైతే ఇక్కడ ఆనియన్స్‌ను, క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాననమాట. అయితే మా వారికి మళ్ళీ అడిగా ఒకసారి తినేసేయి ఒక్క రోజుకి ఎందుకు బయట అని చెప్తే వినలేదు. నాకు బొంబాయి చట్నీ వద్దు అని అంటున్నారు. అయితే సరే బొంబాయి చట్నీ వద్దు. ఈ రోజుటికైతే కొబ్బరి కారం ఉంది కదా! ఇంక అది యేసుకొని కొద్దిగా తినేయి అని చెప్తే నాకొద్దు అది గొంతుకి అడ్డుపడిపోతుంది అని అంటున్నారు. నీకేం పని ఇబ్బంది పెట్టారా చెప్పు. కాదు తీసుకెళ్ళిపోతారు మళ్ళా. తీసుకెళ్ళిపోలేదు జాగ్రత్త పరచుకో. ఇప్పుడు అక్కడే పెట్టేసిన అరే ఏంది అది ఎక్కుతున్నావు అవి ఎక్కుతున్నావు. అరే ప్లాస్టర్ ఏనా ప్లాస్టర్ కనిపించే ప్లాస్టర్ ఫెవిక్ ఉంది ఫెవిక్ దీనికి ఏమనుకున్నాను మీరు ఫెవిక్ ఎవరు పెట్టండి చెప్పి ఆ ఎడ్జ్ దగ్గర పెడితే అది అంటుకుంటది. ఇంక నేనైతే చేసేదేం లేక ఇంక నేను టిఫిన్‌కైతే ఊతప్పంలా వేసేస్తున్నాననమాట. అందులో ఏంటంటే ఇడ్లీ పిండనమాట. ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, ఇంకా క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాను. ఉప్పు ఆల్రెడీ అందులో ఉంది కదా! ఇంక అందులో వేయలేదు. ఉప్పంతా కలిపేసి ఇంక పక్కన పెట్టేసాననమాట. ఇంకా టిఫిన్ ఎలాగో వద్దన్నారు కదా! కొంచెం లేట్‌గా చేద్దామని చెప్పేసి దాన్నైతే పక్కన పెట్టేసాను. ఇంకా ఇంతలో ఏంటంటే మా పెద్దోడు ఇంకా వాడి బాధ వాడిది. వాళ్ళ డాడీ ఎప్పుడెళ్తారా అని చూస్తున్నాడు. ఎందుకంటే ఫోను దొరుకుతది.
వాళ్ళ డాడీ వెళ్ళిపోతే ఫోన్తో ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళ డాడీ ఉన్నంత వరకు ఫోన్తో ఆడుకోలేడు. ఇంకా అంటే కోపం అవుతారని చెప్పేసి డాడీ ఎప్పుడు వెళ్తారమ్మా అని అడుగుతున్నాడు. పిల్లలకి సెలవులేమో గాని చాలా విసిగించేస్తున్నారండి పిల్లలైతే. అయితే ఫోను లేదంటే టీవీ ఈ రెండేని, లేదంటే ఇంకా ఇంట్లో సిస్టమ్ ఒకటి ఉంది అది. ఇంకా ఈ 3 తప్ప మరి ఇంకొకటి లేదు. అప్పుడప్పుడు మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట అయితే క్రికెట్‌కి వెళ్తారు. కనీసం ఏమైనా చదువుకుందాం అని కూడా అనట్లేదండి. అస్సలు టీవీ, ఫోను ఇవే ఎక్కువైపోయాయన్నమాట. మా చిన్నోడు మాత్రం అంత లేదులెండి. మాక్సిమం బయట ఆడుకోవడానికే ట్రై చేస్తాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఇంకా ఆ టైంలో అయితే ఇంకా ఫోన్ అడుగుతాడనమాట. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఆడుకొని ఫోన్ అయితే ఇచ్చేస్తాడు. ఎక్కువసేపు పట్టడు. కానీ మా పెద్దోడు మాత్రం చాలా ఎక్కువసేపు అయితే ఆడుకుంటాడండి. రోజంతా ఆడుకోమని ఆ ఫోన్‌తో ఆడుతూనే ఉంటాడనమాట. అది మా వారికి నచ్చదు. అందుకే ఫోన్ ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా సెలవులే కదా అని నేను ఇంకేం అనట్లేదు. అయితే మా వారు నన్ను తిడుతుంటారనమాట అప్పుడప్పుడు. నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు అని చెప్పి. ఏం చేస్తామండి పిల్లలు కదా! మనం ఇంకేం అనలేము. ఇంకా అక్కడి నుంచయితే ఇంకా వాళ్ళకి చెప్పేసాను. మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. ఒక పక్క ఏంటంటే ఊతప్పం వేస్తున్నాను. మరో పక్క ఏంటంటే బొంబాయి చట్నీ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏమైందో చెప్తాను. తెచ్చావా? తెచ్చావా తేలేదా? నిజం చెప్పు డాడీ. ఇవ్వు డాడీ. ధ్రువన్ చూసారా మా చిన్నోడు ఎలా చేస్తున్నాడో. అసలు ఏమైందంటే బొంబాయి చట్నీ చేద్దామని చెప్పి తాలింపు పెట్టేసాను. అన్నీ అయిపోయినాయండి. ఇంకా వాటర్ కూడా మరిగిపోయాయి. ఇంకా శనగపిండి వేద్దాం అనుకునే టైంకి శనగపిండి లేదనమాట ఇంట్లో. మొన్న ఒకసారి చేసేటప్పుడు అయిపోయింది. అది నేను చూసుకోలేదు, మర్చిపోయాను. ఈరోజు బొంబాయి చట్నీ చేసేస్తాను కదా అని అనుకునేటప్పటికి ఇంకా శనగపిండి లేకపోయేసరికి మా చిన్నోడికి అప్పటికప్పుడు పంపిస్తే వాడు విసుక్కుంటూ వెళ్ళాడు. ఇంకా సర్లే అనుకుని తెచ్చాడు. అయితే నేను అడుగుతున్నాను తెచ్చావా తేలేదా అంటే అస్సలు చెప్పట్లేదండి. నేను తేలేదు అని అంటున్నాడు. నాకైతే కోపం వచ్చేస్తుంది. ఇంకా ఎలాగోలాగా తెచ్చాడు ఇంకా. సరే అనగానే ఇంకా వెంటనే ఇంకా మరిగిన వాటర్‌లో ఏంటంటే ఈ శనగపిండిలో వాటర్ కలిపేసి వేసేసాననమాట. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ అయిపోతే ఇంక నేను మా పెద్దోడైతే తినేస్తున్నాము. చిన్నోడు ఏంటంటే సిస్టమ్ చూసుకొని ఇంక తింటున్నాడనమాట. సపరేట్ చేయాల్సింది నా అడుగునే మ్యాగీ వేసుకున్నాను మరి అబ్బా అది వేసినావు నువ్వు నాకు ఉన్నాయి అన్నావు నువ్వు నా అబద్ధం చెప్పదు చూసా అందులో అన్ని వేస్తాను అయితే మా పెద్దోడికి ఏమైందంటే టిఫిన్ ఇచ్చాను గానీ అందులో ఆనియన్స్ వేసేసానట. ఊతప్పంలో ఆనియన్స్ వేసానని చెప్పి గొడవ అండి. ఎంత చెప్పినా వినట్లేదు. ఈ ఒక్క రోజుకి వేసేసాను తిను అంటే, నువ్వు ఆనియన్స్ ఎందుకేసావు? నాకు ఇష్టం లేదని చెప్పాను కదా! అయినా నువ్వు వేస్తున్నావని నాకింక కోపం అయిపోతున్నాడనమాట. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. నువ్వు కావాలనే వేసావు. నేను తిన్నాను తెలిసినా వేసావు. నా కోసం సెపరేట్‌గా పెట్టింటే కాకుండా అని అంటున్నాడు. అసలు నేను మర్చిపోయాను, గుర్తులేదు తనకి ఆనియన్స్ ఇష్టం లేదని చెప్పి. ఎప్పటిలాగే అందరికీ వేసేసినట్టే వేసేసాననమాట. అంటే మా వారు ఉండేటప్పుడే వేసేసాను. ఇంకా అతనికి కూడా అవుతదని చెప్పి. కానీ ఏంటంటే ఇంక నేను అతను వద్దనేసరికి మా కోసమే కదా అని చెప్పి ఇంక నేను అలా వేసేసాను. కానీ తినలేదు. లాస్ట్‌కి ఒక చిన్న ముక్క తినేసి వదిలేసాడు తనైతే. ఇంకా సరేలే ఆకలేస్తే నువ్వే తింటావని నేను కూడా వదిలేసాను అలానే. ఇంకా నేనైతే ఇంక టిఫిన్ చేసేసాను. తను టిఫిన్ చేయలేదు. ఇంకిక్కడైతే మా చిన్నోడు ఏం చేస్తున్నాడంటే, బోర్ కొడుతుందమ్మా ఆడుకుంటాము. నీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉన్నాయి కదా! అవి ఇవ్వు వాటితో అయితే నేను ఇలా ప్లాస్టర్‌లాగా బాల్‌లా చేసుకొని ప్లాస్టర్ చుడతాను అని అంటున్నాడు. అయితే నేను కోపం అయిపోయిన అన్నీ కూడా ఇలానే పాడు చేసేస్తున్నావురా అని. అయితే నాకు బోర్ కొడుతుంది నేనేం చేయను అని అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వాడికి ప్లాస్టర్ ఇచ్చేసి, ఇంకా వాళ్ళైతే బాల్ ఇలా చుట్టుకొని ఆడుకుంటున్నారనమాట. వాళ్ళు ఇలా ఆడుకుంటే పర్వాలేదండి. తర్వాత గొడవ పడితేనే కొంచెం భయమనమాట. కొట్టేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ. అందుకని ఇంకా ఇద్దరికి ఒక దగ్గర పెట్టాలంటేనే భయంగా ఉంటుంది. అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాను గొడవ పడుతున్నారా ఏంటా అని. అయితే ఏం లేదులెండి కాసేపయితే ఇంకా బాల్ ఆట ఆడుకున్నారు. అంటే క్రికెట్ ఆడుకున్నారనమాట. ఇంకా క్రికెట్ ఆడేసి ఇంకా మా చిన్నోడైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తేను. ఇంకా పెద్దోడు ఏంటంటే వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు కదా! ఇంకా సెల్ చూసుకొని కూర్చున్నాడు. ఇంకా నేను కూడా ఏమనలే. సర్లే బోర్ కొడుతుంది కదా అని చెప్పి
కాసేపు సెల్ చూసుకోలేనే అనేసాను. ఇంకా ఇంటిలో అయితే చాకలోడు వచ్చాడండి. అంటే ఐరన్ బట్టల కోసం అని చెప్పి. మా వారివి ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసాను కదా! ఇంకా అవన్నీ ఉంటేను మడతబెట్టేసి ఇంకా బ్యాగ్‌లో పెట్టేసి అయితే ఇంకా అతనికి కౌంట్ చేసి ఇచ్చేసాను. ఇలా కౌంట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా రిటర్న్ తెచ్చినప్పుడు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని మనకు తెలుస్తుందనమాట. అయితే మా దగ్గర ఏంటంటే చాకలతను ఇంటి దగ్గరికే వస్తారు. ఇతనేంటంటే మా వారికి బాగా పరిచయం అనమాట. అందుకనే ఎప్పుడొచ్చినా కూడాను ఇంటికొచ్చి బట్టలన్నీ తీసుకెళ్తారు. అయిపోయిన తర్వాత కూడా ఇంటికొచ్చే ఇచ్చేస్తారు. లేదు అంటే మాకు బయటికెళ్ళేటప్పుడు మా వారు తెచ్చేస్తారనమాట. మాక్సిమం అతనే తెస్తారులెండి. ఇంక ఇక్కడైతే ఆ చాకలతనికి బట్టలన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా వంటయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ మా వారేంటంటే అంటే బయటికి వెళ్ళే ముందే చికెన్ తెచ్చి ఇచ్చేసారనమాట. చికెన్ కర్రీ వండమని. నార్మల్‌గా అయితే మార్నింగే చేసేస్తాను. క్యారేజ్ ఇచ్చేస్తాను. కాకపోతే మార్నింగ్ చేయలేదండి. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కొచ్చేయమని చెప్పాను. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం ఏంటంటే వంటయితే స్టార్ట్ చేశాను. అయితే ఈరోజు నా స్టైల్‌లో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకుంటున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్‌ని శుభ్రంగా కడిగేసి ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసి మొత్తం కలిపేసి ఇంకా దాన్నైతే ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాన్నైతే పక్కన పెట్టేసాను. ఇంకో మరో పక్క అయితే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నేనేంటంటే ఒక కేజీ చికెన్‌కి ఒక పెద్ద ఆనియన్స్ ఒక 4 తీసుకొని కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్నాననమాట. ఇప్పుడైతే చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో యాలకులు ఒక 2, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క ఒక ఇంచు వరకు వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక 2 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని కొద్దిగా వేయించుకున్నాను. అది కాస్త వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా అది వేగేలోపు మరో పక్క ఏంటంటే అన్నం కూడా పెట్టేసానండి. ఇంకా మా వారు వచ్చే టైం అయిపోతుంది కదా అని చెప్పి ఒక పక్క అన్నం పెట్టేశాను. ఇంకా మరో పక్క అయితే ఆనియన్స్ వేగిపోయాయి. ఇంక ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి మొత్తం బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి దీన్ని అయితే సిమ్ లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. అండి ఇంకా ఇక్కడైతే చికెన్ అవుతుంది. ఇంకా మరో పక్క అయితే చాలా వేడిగా ఉందండి. చెమటలు చూసారా మొత్తం ఎలా చెమటలు ఉన్నాయో. అస్సలు ఉండలేకపోతున్నాం. ఈ వంట అయినంత వరకు కొంచెం ఇబ్బంది. వంట అయిపోయిన వెంటనే వెళ్ళి ఫ్యాన్ కింద అయితే వెళ్ళి కూర్చోబడిపోవాలి. ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగే చేయాల్సింది. కాకపోతే చేయలేదనమాట. మా వారైతే ఇంకా లంచ్‌కి వచ్చేస్తా అని చెప్పారు. ఇంకా అందుకనే నేను మార్నింగ్ ఇంకేం చేయకుండా చాలా ధీమాగా ఉండిపోయాను. ఇప్పుడైతే ఇంకా చికెన్ పెట్టాను. ఒక పక్క రైస్ అయితే అవుతుంది. ఇంకా మా వారైతే 1 గంటకి ఇలా వచ్చేస్తారు. ఇంకా అతను వచ్చేలోపు వంట అయితే కంప్లీట్ చేసేయాలి. వంట కూడా ఈరోజు చాలా లేట్‌గా స్టార్ట్ చేశానండి. అంటే కొంచెం వీడియోస్ ఉన్నాయి కదా! ఇంకా అవైతే ఎడిటింగ్ చేసుకొని ఇంకా అప్లోడ్ చేసేటప్పటికి లేట్ అయిపోతుందనమాట. ఇంకా అందుకని ఇంకా ఆ పని చేసేలోపు ఇక చికెన్ పెట్టాను. చికెన్ అయితే ఉడుకుతుంది. మా వారైతే వచ్చేస్తారు. ఇంక ఇంతలో చికెన్ అయితే చేసేయాలి. ఇంకా వంట చేసిన వెంటనే ఇంకా రూమ్‌కైతే వెళ్ళి కూర్చోబడిపోవాలండి. చాలా వేడిగా ఉంది. ఉండలేకపోతున్నాను నేనైతే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి. నార్మల్‌గా అయితే ఈరోజు మార్నింగే వంట చేసి క్యారేజ్ ఇచ్చేయాలండి. కాకపోతే మార్నింగ్ కొంచెం బద్ధకం అనిపించింది ఈరోజు వంట చేయడానికి. అందులోనూ టిఫిన్ కూడా మా వారు వద్దనేసారు కదా! ఇంక అందుకని అలాగా బద్ధకంగా ఉండిపోయాననమాట. ఇంకా సరేలే మధ్యాహ్నం భోజనంకొచ్చేసేయి ఇంక అప్పుడే వంట చేసి ఇచ్చేస్తాను అని చెప్పి సరే అన్నారు. ఇంక అందుకని ఈరోజు బాగా లేట్ అయిపోయేసరికి ఇంకా ఈ వేడిలో వంట అయితే చేయలేకపోయానండి. ఎంత చెమటలంటే ఉండలేకపోతున్నాననమాట. ఈ పక్క కలిపేసుకొని అంటే మొత్తం వాటర్ అంతా వేసేసి ఇంకా రూమ్‌కెళ్ళి ఏసీ ఏసుకొని అలా కూర్చోబడిపోతున్నాను. అలా అయిపోయింది ఈరోజంతా అయితే. ఇక్కడైతే మనకి చికెన్‌లో వాటర్ అంతా సగం వరకు ఇంకిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, అలాగే ధనియా పౌడర్ కొద్దిగా, జీరా పౌడర్ కొద్దిగా, ఇంకా గరం మసాలా కొద్దిగా వేసేసి ఇంకా మొత్తం కూడా బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అంటే ఉప్పు, కారం అంతా కూడా దీనికి చక్కగా పడతాయన్నమాట. ఇంకా ఈ చికెన్ అనేది కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాసుల వరకు వాటర్ వేసేసి ఇంకా బాగా కలిపేసి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక పావుగంట సేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుందనమాట. ఇక్కడైతే నేను మూత పెట్టేసి ఇంకా ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత చికెన్ అనేది దగ్గర పడిందండి. చూసారా ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఈరోజు ఏంటంటే మా వారికి కొంచెం గ్రేవీతో కావాలంట. అంటే రసం చేస్తున్నాను ఈరోజు. అతనికి రసం నచ్చదన్నారు. ఇంకా అందుకనే కొంచెం గ్రేవీ లాగా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను.
ఇంకా చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇంకా చివర్లో అయితే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి చివరగా దించే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి అయితే వేసుకోవడం వల్ల చికెన్ ఎంత బాగుందో తెలుసా అండి. ఎప్పుడైనా సరే దించే ముందు ఒక నెయ్యి వేసుకోండి చికెన్ కర్రీలో, చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చికెన్ అయితే పక్కన పెట్టేసాను. ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత ఇంకా రసం అయితే పెట్టానండి. ఇంకా ఇదైతే ఇన్‌స్టంట్‌గా రసం అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అయితే దీన్నే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఏంటంటే రసం పేస్ట్ ఉందన్నమాట. ఇంకా దాంతోటే ఇప్పుడైతే తాలింపు పెట్టేసి ఇంకా రసం పేస్ట్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా అందులో కొంచెం చివరగా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మరగబెట్టేసాను. చాలా త్వరగా అయిపోతుందండి. 5 నిమిషాల్లో అయిపోతుందనమాట. మనకి ఇన్‌స్టంట్ రసం పేస్ట్ ఉంటే చాలు. 5 నిమిషాల్లో మనం రసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఇంకిక్కడైతే రసం కూడా అయిపోయింది. ఇంతలో మా వారైతే వచ్చేసారు. ఇంకా అతనికైతే వడ్డించేసాను. ఇంకా అతనితో పాటు నేను కూడా తినేస్తున్నాను. అయితే మా పెద్దోడికి ఏంటంటే ఇప్పుడు బట్టి వడ్డించొద్దనేసాడు. అందుకే తనకును మా చిన్నోడు ఇంకా ఆడుకొని రాలేదు. ఇంకా వాళ్ళిద్దరూ వస్తే వాళ్ళిద్దరికీ కలిపి వడ్డిద్దామని చెప్పేసి ఇంక నేను మా వారు ఇద్దరం కలిసి అయితే కూర్చొని అయితే తినేస్తున్నాం. ఎందుకంటే అతను ఇంకా మళ్ళీ కాలేజ్‌కి వెళ్ళిపోవాలి. లేట్ అయిపోతుందని ఇద్దరం కలిసే కూర్చొని తినేస్తున్నాం అనమాట. ఇంకా మా వారు తినేసిన తర్వాత ఇంకా అతనైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత అంతలో మా చిన్నోడు కూడా వచ్చేస్తే ఇంకా వాళ్ళిద్దరికీ కూడా వడ్డించేస్తే ఇంకా వాళ్ళైతే తినేసారు. ఇంకా అందరూ తినేసిన తర్వాత ఇక్కడైతే నేను ఏసీవి ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి కదండీ! ఇంకా వాటినైతే క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఏంటంటే చాలా రోజులైంది వీటిని క్లీన్ చేయలేదు. దానివల్ల ఏంటంటే ఏసీ లోపల కొంచెం ఐస్ కట్టేస్తుందండి. అంటే కొంచెం గడ్డ కట్టేస్తుందనమాట. దానివల్ల ఏసీ సరిగ్గా తగలట్లేదు. అందుకనే ఇంకా అది ఓపెన్ చేసేటప్పటికి చాలా ఎక్కువ డస్ట్ ఉంది. ఇంకా వాటినైతే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాననమాట. నార్మల్‌గా అయితే అది మార్నింగ్ ఇచ్చారు మా వారు. అది క్లీన్ చేసి పెట్టేసేయండి. ఎండేసేస్తే ఎండిపోతాయి. నేను ఈవినింగ్ వచ్చి పెడతాను అని చెప్పారు. అయితే నేను వాటిని మర్చిపోయాను. ఇంకా మర్చిపోతే ఇంకా మధ్యాహ్నం మా వారు మళ్ళీ వచ్చి అడిగారు. క్లీన్ చేసావంటే క్లీన్ చేయలేదని చెప్తే, ఇంకా సరే క్లీన్ చేసేయి అని అన్నారు. ఇంకా అయితే సరే అని చెప్పేసి ఇంకా అతను వెళ్ళిపోయిన వెంటనే క్లీన్ చేసేసి, ఇంకా వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఫ్యాన్ వేసేసాను. ఒక అరగంటలో ఎండిపోతాయన్నమాట. ఇంకా వాటిని ఎండిపోయిన తర్వాత మా పెద్దోడికి ఇస్తే పెట్టమని ఇంకా వాడు పెట్టలేకపోయాడండి. ఇంకా సర్లే డాడీ వస్తే పెడతారులే అని చెప్తే ఇంకా మా వారు వచ్చిన తర్వాత పెట్టారనమాట. ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.